కండబలంతో గెలిచిన వారికన్నా బుద్ధి బలంతో గెలిచిన వారే గొప్పవారు. సహాయం చేసేటప్పుడు అందులో మంచి కనపడాలి కానీ మనిషి కనపడకూడదు. అన్నిటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగటమే. ఆస్తులు ఎన్ని ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమే. మీరు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే చేతనైందల్లా చేయకూడదు. చెవులతో విన్నదంతా నమ్మకూడదు. ప్రతి ఒక్కరిలో తప్పొప్పులు ఎంచకూడదు. అవసరం లేని అన్నీ పోగేసుకోకూడదు. తెలిసిందల్లా మాట్లాడకూడదు. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపిగ్గా వినాలి. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనసు జ్ఞాపకాలకు బానిసగా ఉన్నంతకాలం అవి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాయి. క్యాష్ ఉన్నవారితో కాదు, క్యారెక్టర్ ఉన్నవారితో స్నేహించి. లైఫ్లో ఎప్పుడూ నువ్వు అవమానం పడే రోజు ఎప్పటికీ రాదు. ఆలోచించి చెప్పే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కానీ ఆవేశంలో వచ్చే మాటలో ఖచ్చితంగా నిజమే ఉంటుంది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మిమ్మల్ని మరింత బలపరచడానికి. ఆవేశంలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం రెండూ ప్రమాదమే. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు బంధాలను దూరం చేస్తాయి. సంతోషంలో చేసిన వాగ్దానం నిర్వర్తించలేకపోతే నీ గౌరవాన్ని కోల్పోయినట్లే. డబ్బు మనిషి బుద్ధిని మారుస్తుంది, కానీ చెడు ఆలోచన మనసుని మనిషిని రెండిటిని నాశనం చేస్తుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. తెగిపోయిన దారానికి ఎన్ని ముడిలు వేసినా అది ముడిలాగానే ఉంటుంది, మునపటిలా ఉండదు. అందుకే తెంచుకునే ముందు ఆలోచించాలి, అది దారమైనా బంధమైనా. అద్దం చూసుకుంటే నీ ముఖమే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటే అందరిలో నువ్వే కనిపిస్తావు. బంధాలను కలుపుకోవటం కాదు, వాటిని నిలుపుకోవటంలోనే ఉంటుంది మీ సంస్కారం. ఒకరిని నమ్మితే ప్రాణం ఇస్తాను అంటారు కానీ నిజానికి ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే చాలు, అది ప్రాణం ఇచ్చిన దానికంటే ఎక్కువ. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టవు. సలహాలిచ్చేవారంతా సహాయం చేయరు. ఈ మూడు ఉంటే భార్యాభర్తల జీవితం అందంగా ఉంటుంది. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యతగా ఉండే తోడు. అందమైన తోడు దొరకటం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటమే అదృష్టం. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మీరు పాటించవలసిన 3 సూత్రాలు. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. వెలకట్టలేని బంధాన్ని నిలపడానికి సారీని మించిన పదం లేదు. మీ అనుకున్న వాళ్లకు సారీ చెప్పటంలో తప్పు లేదు. అంతలోనే కోప్పడి ఇంతలోనే సారీ చెప్పేవాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనసు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అదే అనేస్తారు. తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపపడతారు. అర్థం చేసుకుని సర్దుకుపోయే గుణం ఇద్దరిలో ఉన్నప్పుడే ఏ బంధమైనా అందంగా ఉంటుంది. నటించటం రాని ప్రేమలో ఉండేవి రెండే: కోపం, గొడవలు. ప్రేమైనా కోపమైనా ఇష్టమున్న వాళ్ళ మీదే చూపించగలరు. అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు బ్యాంకుల బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఆలు మొగల అనుబంధం అనేది కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వంటే గౌరవం లేని చోట ఉండవలసిన అవసరం లేదు. చూసినవన్నీ నచ్చితే దానిని ఇష్టం అంటారు. చూసిన వాటిలో ఒక్కటే నచ్చితే దానిని ప్రేమ అంటారు. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది. కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి పగ తీర్చుకోవాలనే గుణాన్ని కాదు, ఎలాగైనా
అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలనే ధైర్యాన్ని. మీరు ఎంత చదువుకున్నారనేది పత్రాల్లో ఉంటుంది. మీరెంత నేర్చుకున్నారనేది మీ ప్రవర్తనలో ఉంటుంది. ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించగలిగిన వారు మునుపటి కన్నా పెద్ద లక్ష్యాన్ని సాధించగలరు. వద్దు లేదు అని ఈ రెండు చెప్పి చూడండి. మీ వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. తృప్తి పేదరికాన్ని కూడా ఆనందంగా ఉంచుతుంది. అసంతృప్తి ధనవంతుని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అన్నిటికీ అనుభవం అవసరం లేదు. కొన్నిటికి కసి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు. ఒకరు మిమ్మల్ని హేళన చేస్తున్నారంటే మీ గురించి అన్నీ తెలుసుకొని కాదు, వాళ్ళ గురించి మీరు పూర్తిగా ఎక్కడ తెలుసుకుంటారేమోనని భయం మాత్రమే. డబ్బుకు విత్తనం ఏదైనా ఉందంటే అది డబ్బే. తొలి రూపాయి సంపాదించడం కష్టమే. దానిని పొదుపుగా వాడుకొని పెట్టుబడిగా పెడితే ఆ రూపాయే ఎంతైనా కూడబెడుతుంది. నిజమైన ప్రేమ క్షమాపణ చెప్పటానికి వెనుకాడదు, ఆశించటానికి వెనుకాడదు. ఒకరు మిమ్మల్ని నమ్మి వారి వ్యక్తిగత విషయాలు పంచుకొని సలహా కోరితే ఆ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెదవి దాటిపోకూడదు. మనసును గాయపరచటానికి ఒక్క మాట చాలు. గాయపడిన మనసుని మళ్ళీ గెలవటానికి జీవితకాలం సరిపోదు. జీవితంలో మీరు కోరుకున్నవన్నీ మీకు లభించవు. మీరు దేనికి అర్హులో అవి మాత్రమే లభిస్తాయి. చదువుకున్న ప్రతివారు సంస్కారవంతులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారహీనులు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ మంచి మనసుతో గౌరవించేవారే నిజమైన సంస్కారవంతులు. పరిచయాలు ఎన్ని ఉన్నా పంచుకునేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్లే నిజమైన ఆత్మీయులు. మనిషి స్థితిగతులు ఎలా ఉన్నా సరే మనసు ఎప్పుడూ కూడా అదుపు తప్పకూడదు. తప్పిన రోజు మనిషి బ్రతుకు అదోగతి. తగ్గి బ్రతకటానికి, తలదించుకొని బ్రతకటానికి చాలా తేడా ఉంది. అదేంటో తెలుసుకున్న రోజు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతలతో బ్రతకటమే నిజమైన జీవితం. ఆశ చాలా గొప్పది. మనిషి శ్వాస ఉన్నంత వరకు ఆశ బ్రతుకుతుంది. దేహం నుండి శ్వాస విడిపోయిన క్షణమే ఆశ చనిపోతుంది. మానవుడు ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చి ధనం సంపాదించి మేడలు మిద్దెలు నిర్మించి చివరికి ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటమే మనిషి జీవితం. మనిషి తాను కూడబెట్టుకుంటున్న సంపదను లెక్కిస్తున్నాడు కానీ తరిగిపోతున్న తన ఆయుష్ను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. సలహా ఉచితమే కాబట్టి అందరూ ఇస్తారు. సహాయం గొప్పది కాబట్టి కొందరే చేస్తారు. ఒక మనిషి సర్వనాశనం అవ్వటానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటారా? కానీ కాదు. వాటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదకరమైంది ఇంకొకటి ఉంది. అదే మంచితనం. కుక్కలకి తెలుసు మనవాళ్ళెవరు బయట వాళ్ళెవరు అన్నది. కానీ మనుషులకే తెలియదు మనవాళ్ళెవరు బయట వాళ్ళెవరు అన్నది మోసపోయే వరకు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవటానికైనా సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయటానికైనా మనిషి సందేహించడు. ఈ భూమి మీద మనిషే శాశ్వతం కానప్పుడు వచ్చిన సమస్యలు శాశ్వతమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.